అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు చూడాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆకాంక్షించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మహిళలు సమాజం పట్ల బాధ్యతగా అవగాహనతో ముందుకు వెళ్లాలని, తమ హక్కులపై ప్రశ్నించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, నా జీవితమే మొదటి గురువు తల్లి అని ఆయన అన్నారు. మగవారి విజయం వెనుక ఖచ్చితంగా ఆడవారు ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాభారతి, డిపిఓ జయసుధ, డిపిఆర్ఓ చెన్నమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ప్రొఫెషన్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు హస్బెండ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. సో యాజ్ అ మేల్ మెంబర్ ఆల్సో వి ఆల్వేస్ ట్రై టు సపోర్ట్ ద అదర్ జెండర్ ఇన్ ద సొసైటీ. యాజ్ అ ఆఫీసర్ కూడా, యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా నేను ఎప్పుడు ఇది లేడీ ఆఫీసర్ చేయగలుగుతుందా, మేల్ ఆఫీసర్ చేయగలుగుతుందా ఎప్పుడు చూడకూడదు. ఎంతవరకు అయితే చూడము. సో డెఫినెట్లీ వీ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్. ఇంతకు ముందు కూడా మనము హాస్టల్ రిపేర్ చేసాము. హాస్టల్ రిపేర్ అయితే ఇది చాలా హెడేక్ తో ఉన్న పని. బికాస్ మిస్త్రీ తోటి మాట్లాడాలి, ప్రాపర్ తోటి మాట్లాడాలి, నాకు భయం ఉండేది. మన లేడీ ఆఫీసర్స్, లేడీ ప్రిన్సిపల్ ఎన్ని ఆశాభంగాలు ఎదురవ్వని అవనిలా వదిలిపెట్టవుగా చిరునవ్వుని. ఆకాశంలో సగాని పడ్డం, యుగాలైనా అవకాశాలు ఇవ్వం. ఇంటికి దీపానికని అంటాం, వంటింటికే నేను బందీ చేస్తాం. ఆదిశక్తి వని పొగిడేస్తాం, నీ శక్తినంతా వాడేస్తాం. పండగ నాడు నీదే కష్టం, నీ చాకరీతో గడుపుతాం పబ్బం. పసిపిల్లలది నీదే భారం, పండు ముసలికి నువ్వే ఆధారం. నీకేనాడు ఉండదు సెలవు ఆదివారం. నవనాగరికులం అయినా మహిళను గౌరవించలేని